రే చోటు ఇంట్లో లేడండి. నీకు దాకిలోడు మళ్ళీ ఎటు పోయిండు? వర్షంలో కూడా కుక్క తిరిగినట్టు ఊరు మీద వాడు తిరగబోయిండా? ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు? తోక వచ్చిన మేక లెక్క. ఆడు బర్ల కాడ పెడకాలు తీయనీకి పోయిండు. A few moments later. చీని ఏమన్నా బతుకుతాను ఇంకా. ఇగో ఈడ కనిపిస్తున్నగా ఇది నేనే. ఇంట్లో కొడుకునే గాని పెద్ద పాలేరు లెక్క. పనికైతే సాపని రాకినట్టు రాకుతారు పొట్టులేసేటట్టు. నవ్వుతుర్రా, నవ్వకండి, నాకు సిగ్గు అవుతుంది. చూసిరుగా గుద్దాల వర్షం కొట్టంగా కూడా గుద్దలకి వెళ్ళి తగదగ పోలెళ్ళేటట్టు పని చేస్తానా. నీ అవ్వాలి అంజబార్యలు నేను తీసుకుంటూనే ఉన్నా, మీరు వేసుకుంటూనే ఉండోర్రి. గుద్దలకు వచ్చేదాకా తినడు, తట్టలకు తట్టలు ఏరుగుడు. నీ అవ్వ మిమ్మల్ని అమ్మి తెంగుతా. మమ్మల్ని అమ్మి మీ కామేష్ తాత పాలు విండుకొని అవుతావారా లేక పాడుకావు. అమ్ముతాడాట అమ్ముతాడు, ఎడమకాలతో అందరినీ గుడ్లే వలుగుతాయి. గుద్ద మూసుకొని పని చేయు. అమ్మతోడే నన్ను గద్ద మాట అంటావా? నీ పెండకాలు తీయాలి, ఇంకా మీకు స్నానం పోసి మీకు గుద్దగాడు కాలే. నా గుడ్లే వాళ్ళు తెంగుతారానే మీ బర్రెల జాతి. రే రే గవిట్లతోనే ఏమడుతున్నావు రా, కాలేజ్ కాడికి పోయేద్దాంపా. నీ కాలేజ్ గుద్దల నీ గుద్దల నిన్నెవరు తెంగిండ్రా ఇంత పొద్దున? మరి ఏంద్రా ఇంత వర్షంలో కూడా తొడలోర్చుకోపోగా పెండకాలు తీయాలి. ఇలా అంజబారలు ఎక్స్ట్రాలు తెంగుతున్నాయి ఏంద్రా? ఇవి తీట బర్రెలు మామ, అమ్మి తెంగమారా. నీ అమ్మాయి బర్రెలు ఏ వాటి రొచ్చు రొచ్చు వాసన వస్తుంది. బయటకు పోతే కాలం మొత్తం పెండనే పాడైతుందిరా. ఏ గాయని కాదురా అమ్మ చెప్పు. బర్రెలను గుట్ట కొట్టుకుందా బర్రెన మీ పులచ్చి పట్టిందని మీ అయ్యకి ఏడ్చుకుంటే కాలు లేవు. ఎట్లుంది ఐడియా? అంత సొమ్ము మిండడు మింగిండాట ఎటుకుద్ద బాడు కావులు. మస్తుందిరా ఐడియా. ఇంకేంది గుట్ట కొట్టుకోపోర్రి, గుట్టెనక మీకు గుద్ద ఇంపుతా. అది కాదు డాడీ, ఉత్తగానే జోకు. ఎత్తులు పెరుగుతుర్రు కానీ ఇంకా తలకాయ పెరుగుతలే ఆరా మీకు. ఎందుకు డాడీ అంత కోపం? కోపం లేదు కొలి లేదు, లంచొడక గుద్ద మోసుకొని పెడగాలి. నీ అమ్మాయి వర్షంలో కూడా పెండకాలు ఏంది డాడీ టార్చర్? నాకు అని ప్రశాంతంగా బతకని అవానే. పని అయితే అయ్యు, లేదంటే ఇంట్లో నుండి దెంగయ్యి. The next day. హలో బంగారం, ఏం చేస్తాంది? బంగారం ఓ గుదాగిలా నాకేం చెప్పిందా నిన్న నైట్? కదవక బాగా రోజులు అవుతుందట కథలు తెంగుతున్నావు. ఈ బట్టలు గుట్టకోను షార్ట్ టీ షర్ట్ వేసుకొని రావే, నీకు పుణ్యం ఉంటది. ఈ వర్షం ఒకటి నా గండానం మోపైంది. ఒక గొడవ పట్టుకొని రావే, ఎందుకు ఇట్లా పానం తెంగుతావు? 1 hour later. చోటు ఏడున్నావురా? ఏడుంటేంద్ర బరపిచ్చలోడా, మ్యాటర్ ఏంటో చెప్పిసావు. అది కాదు మామ, ఇది గులికినాడు గులుగాకి రా లంచోడక. వర్షానికి నన్ను రాయలు పచ్చి పచ్చి ఉన్నాయి రా, ఆడతలేవు. వీటిలో మీద తుచ్చవచ్చి మంట పెట్టు మామ, వెచ్చగుంటాయి. అట్లా కాదు మామ, ప్లీజ్ అర్థం చేసుకోరా. నీ డ్రాయర్ ఒకటి తీసుకురారా, నీకు దండం పెడతా. వేసుకోపోతే నీ గుడ్లేం జారాయిరా, ఎర్రిపుక గుద్ద మూసుకొని మండు. పుష్కలు వచ్చే వచ్చినంత సేపేనా మామ నీ దోస్తానా? ఎందుకురా ఇప్పుడు టార్చర్ తెంగుతున్నావు? ఎవరు తెంగిండు? ఊరికి పోతున్నా మామ, ఓ డ్రాయర్ ఉంటే ఇవ్వలేవురా. ఆ బట్టలే ఆరక కొట్టుగా వస్తానరా అంటే మధ్యలో నువ్వు కనివి గోటి కానివి. ఓ డ్రాయర్ ఇరాని కుదరినట్టు ఎత్తానవేంద్ర పొట్టిలాని చూడక. ఏడవకు ఆడది ఏడిచినట్టు తీసుకొస్తానా గాని. అట్లనే ఓ డ్రెస్ కూడా తీసుకురారా పొట్టి. అంగేటోడు ఉంటే బొట్టు దాకా నూకుతారా మీ ఫ్రెండ్స్ జాతిందేంగా. నువ్వు నవ్వకురా లంచోడుగా. ఈ వర్షానికి చల్లగా 2 బీర్లు తీసుకో వస్తానా గాని. చేతులు ఎంత ఉచ్చబోతుందా మామ చల్లగా? చెల్ దెంగై నేను మొట్ట బీరా. సరే సరే దా మామ, బీర్లు తీసుకుంటా గాని. నాకు నమ్మకం లేదురా, ఫోన్ పే కొట్టు రాగా తీసుకొస్తా బీర్లు. రే బాషి ఏడున్నావురా? ఆడెప్పుడు పిల్ల తల్లి అన్నట్టు ఇంట్లోనే వంటాడు మామ అడుగుల్లోడు. వర్షానికి ఇంట్లో ఉండకపోతే పోసి గుద్దలు ఉండమంటే వారా పొట్టి పడకావు. వర్షంలో బయటికి రాక మామ, మళ్ళీ దర్శనమనుకో మొలకత్తావు. నవ్వకురా లంచోడుక, బయటకు పోయి చాయ్ తాగా తందారా. చాయ్ తాగా పిడి చేసింది అనుకో కట్టె జరుతారా లేకి లంచోడుకులారా. నువ్వు అత్తరా లేదంటే లేదు, మా గుద్దలు ఎందుకు పెడుతున్నావురా పిల్లి పిచ్చలోడా? గుద్దలేవది గుడిసెగప్పనట్టు ఈ లంచోడుకు రారా, మనం దెంగేద్దాం పా చాయ్ తాగానికి. ఏడున్నారా అత్తనా గాని? మీ ఇంటి ముందే ఉన్నాం మామ, తొందర దా బయటికి.
మామ రాంగ పైసలు తీసుకొచ్చుడు మర్చిపోకు. నాకు తెలుసురా, నన్ను అనగబెట్టి నూకానికి వస్తారు మీరు. A few minutes later. ఈ వర్షానికి వేడి వేడి చాయ్ తాగితే ఈ స్వర్గం మామ. మంది పైసలతో పినాయిల్ తాగినా మంచిగానే ఉంటది రా, లేక వాడుకోవాలి. నువ్వు పెట్టిన పొక్కల 50 రూపాయల లోటుకు ఎందుకు రా ఏతుంది దెంగుడు? ఈ వానకు సడన్ గా మన మీద పిడిపడ్డదానికి మొట్ట కుడతాను రా. వేరే మా డాడీ కాల్ చేస్తుండు, సైలెంట్ ఉండురా. రే నానా ఎక్కడున్నావు రా? చాయ్ తాగడానికి బయటకు వచ్చిన డాడీ. లంచోడక వర్షానికి బయటకు పోకని చెప్పినా గారా? అత్తనా డాడీ తిట్టకే. నువ్వైతే ఇంట్లోకి రారా, నీ కాళ్ళ ఏరిగా తెంగుతా లేకి బాడుగావు. నీ సోపతుల జాతి దెంగ ఎండలేదు వానలేదు ఆరా, ఎప్పుడు కుక్క తిరిగినట్టు తిరుగుతారు. నేను రానంగా ఇగో ఈ బాసిగాడే తీసుకొచ్చిండు డాడీ. నీ భాష్యానికి కుక్క లెక్క నువ్వైతే రారా తొందర ఇంటికి. అత్తన ఫోన్ పెట్టు. నీ అచ్చుడు పేర్ల ముండబోయ్య రాంగ్ కోసి కొట్రు అయితే తీసుకురా. నా తన పైసలు లేవు డాడీ, ఫోన్ పే కొట్టు. పైసలు లేని మంది పట్టుకొని ఊళ్ళాడుతున్నావాడా? ఫోన్ పే కొడతా చూడు, నీ బతుకు గంగల పోను. 2 days later. నేను ముందే ఇప్పుడే షెడ్లలో కద్దురు అని పిడుగులు పడిసొస్తాను. 5 నిమిషాల పనికి ఏడైతే ఏంటి తొందర రానిద్దాం, ఏమంటావు? కింద చూడరా, ఎర్రిపుక మొత్తం బురదనే ఉంది. ఓ పని చేయరా, నువ్వు కింద వండు, నేను మీద వండి మింగుతా. ఈ మాటలకే ఉన్నవే నువ్వైతే ఒర్రబోతానా? ఇదేంది పట్టకాలనుకుతానా? కింద పడి ఇట్లా చేతులతో గట్టిగా పట్టుకో. మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు చెప్పాడు వచ్చినట్టే చేస్తావు. ఇప్పుడు ఈ వర్షంలో మంచిగా ఉందా? ఇంట్లో మా వాళ్ళు యుద్ధని గుద్దు ఎక్కేస్తారు ఎర్రిపోక. చోరీ గుద్దగానే ఉన్నవేందే, తొందర పని కానిద్దామా, ఇంటికి తెంగేద్దామా? దయ్యాన్ని మన తన తెంగాయి. పంట పోతావు, ప్రెగ్నెంట్ అయితే నేను కూడా కొడతా. సరే ఆగు మరి, ఒక కవర్ పెట్టుకొని చేస్తా. అర్థం చేసుకో బేబీ, ఒక్కసారి సేఫ్టీ లేకపోతే ఏం కాదే. ఈ వానకు వట్టకాయలు అనుకుతానే, నాకు తిక్క తెంగని చెప్తానా? Several days later. రే నానా నా ఫోన్ ఛార్జింగ్ పెట్టరా. ఆవిడాడి నేను పెట్టుకున్నా, నా ఎక్కినాక నీ ఫోన్ కెడతా. సరే సార్ పెట్టుకోండి, ముందే కలెక్టర్ వచ్చినట్టు వస్తాయి ఫోన్లు. నవ్వాకు లంచోడుక అంతగానే మాతలు ఇక పని ఏముందిరా ఫోన్ లో. ఎందుకు డాడీకి ఛార్జింగ్ కాడ కూడా పానం తెంగుతావు? ఆఫీస్ కు లేట్ అయితే ఛార్జింగ్ పెట్టరా అంటే సోది తెంగుతావేంద్రా సోది కుద్దోడా. ఒర్రకు డాడీ, కరెంట్ పోయింది. మెరుపు తీయలెక్కడే ఓసారి వస్తాను ఒకసారి పోతాంది కరెంట్ అని కుక్కల్ని. వర్షాకాలం అంతే డాడీ, నువ్వెందుకు ఇప్పుడు ఫైర్ అవుతున్నావు? ఉదాకిలో వర్షాకాలం అని నాకు తెలియదారా? మరి ఎందుకు కొడుతున్నావు డాడీ పొద్దున? ఎదురు మాట్లాడినావు అనుకో, కొంత మీద దాంతో 90 గంట ఎత్తావు. ఆ కరెంట్ అని కాల్ చేసి కరెంట్ అయ్యమను. అలా అన్న ఏడున్నావు? ట్రాన్స్ఫారం కార్డు ఉన్నారా ఏంటో చెప్పు. ఎందుకన్నా పిత్తు కరెంట్ తీసి తెంగుతున్నావు? జర నీకు పుణ్యం ఉంటది కరెంట్ వేసి తెంగన్నా. పొద్దున మీకు కరెంట్ ఎందుకురా వర్షాకాలం? ప్లీజ్ అన్న అర్థం చేసుకో, ఫోన్ లో ఛార్జింగ్ లేదు. నీ ఛార్జింగ్ సైకో సత్తి దెంగ ఫోన్ పెట్టు. నైట్ కొనిస్తాను, నువ్వు ఇప్పుడు కరెంట్ వేయు. A few moments later. వెల్కమ్ టు దెబ్బ న్యూస్. నేను మీ వటకేల వర్ధన్ రిపోర్టర్. వర్షాకాలం వానలు పడుతుండగా కరెంటు తీసేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంచిర్యాల జిల్లా లక్షడిపేట పట్టణ యువకులు ప్రభుత్వం మాటను పట్టించుకోకుండా లైన్ మెన్ కి కాల్ చేసి ఫోన్ లో ఛార్జింగ్ లేదు, కరెంట్ వేయకపోతే పురుగుల మందు తాగేస్తామని బెదిరించడంతో ఆ లైన్ మెన్ కరెంట్ వేయడం జరిగింది. దీంతో కొత్తగా పెళ్ళైన జంట ఎక్కులాడుతుండగా కరెంట్ వైర్ షాక్ కొట్టి మొట కొడిసిర్రు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు పాల్పడ వ్యక్తులని అదుపులోకి తీసుకొని మొట్టగుడపాలని యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వ్యూవర్స్ అందరు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇట్లా మీ దెబ్బ న్యూస్ వడ్డకాయల వర్ధన్ రిపోర్టర్. The next day. అని ఎటు పోతున్నావే?
బాగానే ఎక్స్ట్రాలు తెంగుతున్నావుగా చాప్కెళ్ళి రిటర్న్ వస్తుండగా మావా నీ పిల్లద్దాంది రా చూడు చూడు. ఇంతకు ముందే తెంగులు తెంగి పోయింది గుద్ద మూసుకుంటురా నువ్వు అయిందా బాగా అయిందా అనే గుదాకిలానా సోపతికి రమ్మంటవా అంటే గుద్దలు ఎండుగా తీసేసినట్టే తీసేసినావు నన్ను ఇంతకు ముందు కుక్క తెంగులు తెంగి ఇప్పుడు చోటు బావనాట చేసినావా అనుకోని గుద్ద ఎంపుతారా బరపిచ్చలోడా గొడ్డు గొడ్డున్నావు కానీ ఇక గొడుగు కూడా సరిగ్గా పట్టుకోలేవా ఏను వాగురా పొట్టి పాపం హెల్ప్ అయ్యి పోరా. ఆ గుద్దాకలేదు నన్ను ఏమన్నది రా ఏ దెంగేలు అంజోడు కాన్నది నా మొట్టబి హెల్ప్ అయ్యా ఇప్పుడు కూడా అంటే రాబాయ్ ఏం చెప్తావు నీ అబ్బా ఓ లంజోడుగా ఏం మాట్లాడుతున్నావు రా. సారీ బంగారం గట్టి కొట్టిందారా? ఏం పర్లేదు మావా